కేప్ టౌన్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత పేస్ బౌలింగ్ త్రయం ఉగ్రరూపం దాల్చింది. సిరాజ్, బుమ్రా, ముఖేష్ ధాటికి సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే కుప్పకూలింది. ఆట తొలి రోజే భారత పేసర్లు సఫారీల భరతం పట్టారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్తో సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించాడు. సిరాజ్కు జతగా ముఖేష్ కుమార్, బుమ్రా కూడా విజృంభించడంతో సౌత్ ఆఫ్రికా అత్యల్ప స్కోరుకు పరిమితం కావడంతో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక సౌత్ ఆఫ్రికాకు టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోర్ కాగా, టెస్టుల్లో భారత్పై ఏ ప్రత్యర్థికైనా ఇదే అత్యల్ప స్కోరుగా నిలిచింది. ఈ మ్యాచ్లో సిరాజ్ నమోదు చేసిన గణాంకాలు సైతం రికార్డులకెక్కాయి. అతి తక్కువ పరుగులు సమర్పించుకుని 5 వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్ల జాబితాలో సిరాజ్ 4వ స్థానాన్ని సాధించాడు. సిరాజ్ 15 పరుగులకు 6 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో బుమ్రా 7 పరుగులకు 5 వికెట్లు తీసి టాప్లో ఉండగా, వెంకటపతిరాజు 12 పరుగులకు 6 వికెట్లు, హర్భజన్ సింగ్ 13 పరుగులకు 5 వికెట్లు తీసి ఆ తర్వాత స్థానాలలో నిలిచారు. అలాగే ఈ ప్రదర్శనతో సిరాజ్ మరో రికార్డుల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. సౌత్ ఆఫ్రికా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్ల జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శార్దుల్ ఠాకూర్ 61 పరుగులకు 7 వికెట్లు తీసి టాప్లో ఉండగా, హర్భజన్ సింగ్ 120 పరుగులకు 7 వికెట్లు తీసి ఆ తర్వాత స్థానాలలో నిలిచాడు. ఇప్పుడు సిరాజ్ 6 వికెట్లు తీసి 3వ స్థానంలో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా 55 పరుగులకే ఆల్అవుట్ కావడంతో కేప్ టౌన్ సైతం రికార్డులకు ఎక్కింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 36 సందర్భాల్లోనూ ఆయా జట్లు 55 అంతకంటే తక్కువ స్కోర్లకు ఆల్అవుట్ కాగా, అత్యధిక సందర్భాలలో అంటే 7 సార్లు కేప్ టౌన్లోనే ఈ చెత్త రికార్డు నమోదైంది. కేప్ టౌన్ తర్వాత అత్యధికంగా 6 సార్లు ఆయా జట్లు 55 అంతకంటే తక్కువ స్కోర్ను లార్డ్స్ మైదానంలో చేశాయి. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ విషయానికి వచ్చినట్లయితే బెడ్డింగ్హామ్ 12 పరుగులు, వెర్రీస్ 15 పరుగులతో 2 అంకెల స్కోర్ చేశారు. వీరిద్దరు మాత్రమే అంటే వెర్రీస్ అండ్ బెడ్డింగ్హామ్ ఇద్దరు మాత్రమే 2 అంకెల స్కోర్ చేశారు. మిగతా వాళ్ళంతా కూడా 1 అంకె స్కోర్కే వెనుదిరిగారు. మార్క్రమ్ 2 పరుగులు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న సౌత్ ఆఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ 4 పరుగులు, టోనీ జార్జ్ 2 పరుగులు, స్టబ్స్ 3 పరుగులు, కేశవ్ మహారాజ్ 3 పరుగులు, రబాడా 5 పరుగులు, బర్గర్ 4 పరుగులు చేయగా ఎన్సన్ డకౌట్ అయ్యాడు. కాగా 2 మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో సౌత్ ఆఫ్రికా తొలి మ్యాచ్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియా నిలకడగా ఆడుతుంది. టీమిండియా కూడా మొదట్లోనే వికెట్ను కోల్పోయింది. యశస్వి జైస్వాల్ పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు. రబాడా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రము సౌత్ ఆఫ్రికా బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. 4లతోటి విరుచుకుపడ్డాడు. కేవలం 50 బంతుల్లో 39 పరుగులు చేసిన రోహిత్ శర్మ బర్గర్ బౌలింగ్లో మార్కో ఎన్సన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్, కోహ్లీ నిలకడగా ఆడారు. శుభ్మన్ గిల్ కూడా ఆ తర్వాత 55 బంతుల్లో 36 పరుగులు చేసి అవుట్ కాగా, ప్రస్తుతము విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నారు. మరి ఇండియా ప్రస్తుతము కడపడి వార్తలు అందేసరికి 21 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసి 50 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. తొలి రోజు ఆట మరింత మిగిలి ఉన్న నేపథ్యంలో భారత్ ఎంత ఆధిక్యాన్ని సంపాదిస్తుంది అన్న దానిపైన మ్యాచ్ ఫలితం ఆధారపడుతుంది. కనీసం భారత జట్టు కనీసం 250 పరుగులు చేసినట్లయితే ఈ మ్యాచ్లో గెలవడానికి పుష్కలంగా అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.